చదువుకున్న యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని త్వరలో టాస్క్ కార్యక్రమం ద్వారా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. మేడిగడ్డ పర్యటన ముగించుకుని కాళేశ్వరంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా గ్రామానికి రావడంతో భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి రాగా అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి ఆలయంలో ఆయన్ను ఈవో మహేష్ స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదం అందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కాళేశ్వరం క్షేత్రాన్ని తమ తండ్రి శ్రీపాదరావు అభివృద్ధి చేశారన్నారు. టూరిజం సెంటర్గా అభివృద్ధి చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నుంచి దూరభారం అవుతుందని దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. మోడల్ పుణ్యక్షేత్రంగా మార్చేందుకు చూస్తున్నామన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో గొప్పగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. ఐటీ పరిశ్రమలకు సంబంధించి పాలసీ విధానం ఆలోచన చేస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో టాస్క్ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ రంగాల్లో చదువుకున్న వారికి నైపుణ్యం పెంపొందిస్తే హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో మారుమూల అటవీ ప్రాంతాల్లో దళిత, బలహీన వర్గాల కోసం ఎక్కువ నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ ఉండదని చెప్పారు. प्रसादमानस्य शिरसा गृह्णामि नमानस्य उत्तरेश भगवन्य भगवन्तो